వెల్కమ్ టు టీ10 ఆర్ట్ న్యూస్. నేను మీ సుందర్, నాతో పాటు మా శంకర్ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా లోక్సభలో 3 వివాదాస్పద బిల్లులు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, పీఎం సీఎం మంత్రుల ఉద్వాసన బిల్లులు జేపీసీకి, సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య తోపులాట, ప్రతిపక్ష మహిళా ఎంపీలను నెట్టేసిన కేంద్ర మంత్రులు, లోక్సభలో ఆన్లైన్ గేమింగ్, రాజ్యసభలో ఐఐఎం బిల్లులు ఆమోదం అని చెప్పేసి ఒక వార్త అన్ని వార్తా పత్రికల్లో వచ్చింది. మరి ఈ వివాదాస్పద బిల్లులలో ముఖ్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా నేరం చేస్తే, ఆరోపణలు ఎదుర్కొంటే సభ్యత్వాన్ని రద్దు చేసే బిల్లు ఒకటి తీసుకొస్తున్నాం అంటున్నారు. వినడానికి చాలా అద్భుతంగా ఉంది. మరి ప్రతిపక్షాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకు తోపులాట జరిగింది, ఈ అంశాలని కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బిల్లులో ముఖ్య సారాంశం ఏంటంటే 30 రోజులు నేర ఆరోపణలతో ఎంపీలు గాని, కేంద్ర మంత్రులు గాని, సీఎం గాని, పీఎం గాని ఎవరైనా సరే జైల్లో ఉంటే చాలు 31వ రోజు ఆటోమేటిక్ గా వాళ్ళ పదవి తొలగించబడుతుంది. ఎట్లాంటి చర్చలు, ఎలాంటి బిల్లులు, ఎలాంటి జడ్జిమెంట్లు లేకుండానే ఆటోమేటిక్ గా పోతుందా అనేది ఆ బిల్లులోని సారాంశం. అయితే ఇట్లాంటి సందర్భంలో ప్రతిపక్ష ఎంపీలు గాని, విపక్ష నేతలు గాని, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దాంట్లో వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి, ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటి, గతంలో కొన్ని అనుభవాల రీత్యా అవి చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చారు అనేది కూడా ప్రతిపక్ష పార్టీ ఆరోపణ. ఆ ఆరోపణలలో ఎంత నిజం ఉంది, ఏం జరిగింది అనేది గత అనుభవాలను కూడా కొన్నిటిని చూద్దాం. థ్యాంక్ యూ శంకర్. చాలా క్లియర్ గా మరి క్లీన్ పాలిటిక్స్ కోసం మేము వెళ్తున్నామని బీజేపీ అంటుంటే ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? క్లీన్ పాలిటిక్స్ ను ప్రతిపక్షాలు కోరుకోవట్లేదా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? నిజంగా ఎవరు నిందితులు ఉన్నారు, ఎవరు ఎక్కువ నేరాలు చేసినట్టు రికార్డ్స్ చెప్తున్నాయి, అన్ని విషయాలు చెప్తాం. ఫస్ట్ ఈ బిల్లో ఏముంది? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఆర్పిఏ అంటాం మనం. ఆర్పిఏ 1951 లో ఇది వచ్చింది. బీజేపీ చెప్తున్నట్టు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఎవరైతే నేరం చేస్తే తొలగించాలి, క్లీన్ పాలిటిక్స్ అనేది 2025లో తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ 1951లోనే ఆర్పిఏ చట్టం ఉంది. అయితే దాంట్లో నేరం రుజువైతే 2 ఏళ్ల జైలు శిక్ష పడ్డప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. అదే విధంగా ఒకవేళ అప్పటికే ఎన్నికై ఉంటే సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఎప్పుడు నేరం రుజువైతే, రుజువు కావాలి. కానీ ఈ బిల్లులో ఏముంది? నేరం రుజువు కావాల్సిన అవసరం లేదు, ఆరోపణ ఉంటే చాలు. ఆరోపణ వేసి చాలు. ఒక 2 సంవత్సరాలు శిక్ష పడడానికి అవకాశం ఉన్న ఒక కేసు పెట్టి దానిపైన వాళ్ళను 30 రోజులు జైల్లో పెడితే వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతుంది. అయితే గతంలో జైలు శిక్ష ముగిసినా కూడా 6 ఏళ్లు డిస్క్వాలిఫై, అంటే 6 ఏళ్లు పోటీ చేయడానికి అవకాశం వాళ్ళకు లేకుండా ఉండేది. ఈ 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వాళ్ళకు ఆ తర్వాత కూడా 6 ఏళ్ల పాటు పోటీ చేయడానికి అవకాశం లేకుండే. సో ఇది ఆల్రెడీ ఆర్పిఏ 1951 చట్టంలో చాలా క్లియర్ గా దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అమెండ్మెంట్లను కొంచెం చూసుకుంటే ఆర్పిఏ 8/4 అనే ఒక అమెండ్మెంట్ చేశారు. అయితే గతంలో ఎవరైతే రిప్రజెంటేటివ్ ఈ చట్టసభల్లో ఉన్న వాళ్ళు అడిగితే, కోరితే ఒక 3 నెలల పాటు వాళ్ళ సభ్యత్వాన్ని కొనసాగించే అవకాశం ఉండేది. దాన్ని కూడా ఆర్పిఏ 8/4 అమెండ్మెంట్ ద్వారా తొలగించారు. అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళు గనక కోరినా గానీ 3 నెలలు మా సభ్యత్వాన్ని కొనసాగించాలి అని కోరినా గానీ కొనసాగించకుండా ఈ 2 సంవత్సరాల జైలు శిక్ష అది పడితే వెంటనే డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఈ అమెండ్మెంట్ లో వచ్చింది. అయితే చిన్న చిన్న కేసులకు జస్ట్ ఆరోపణ చేసి మనకు ప్రాణహాని ఉంది అని చెప్తేనే బెయిల్ ఇవ్వకుండానే 90 రోజుల పాటు కూడా జైల్లో పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అనేక సంవత్సరాలు విచారణకు రాని కేసులు కూడా అనేక జైళ్లలో ఉండాలనేది మన రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. చిన్న కేసుల్లోకే బెయిల్ ఇవ్వకుండా 30 రోజులు పెట్టేటి కామన్ గా ఉంటాయి. ఈ ఆర్పిఏ చట్టంలో యాంటీ డిఫెక్షన్ లా కూడా తీసుకొచ్చారు. అంటే ఏంటి? పార్టీలు మారిన, పార్టీలు జంప్ చేసిన, గోడ దింపులు చేసిన వాళ్ళను వెంటనే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అది 10వ షెడ్యూల్లో 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిర్రు. దాని తర్వాత దీన్ని 2003లో కూడా మార్చిర్రు. దీన్ని యాంటీ డిఫెక్షన్ లాను ఒక కొద్దిగా అమెండ్మెంట్ చేసి మెర్జర్ నిబంధనను యాడ్ చేశారు. మెర్జర్ అంటే ఏంటిది? ఒక పార్టీలో ఉన్న 2/3 వంతు 2/3 మెంబర్స్ వాళ్ళు ఇంకొక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే దాన్ని మెర్జర్ గా భావించాలి. ఇండివిజువల్ గా వెళ్తామంటే దాన్ని తప్పకుండా వాళ్ళ సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయాలని ఇది ఒక అమెండ్మెంట్ చేశారు. వాస్తవంగా దీన్ని కూడా మిస్యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఒక పార్టీలో ఒక
పిలిచి ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కూడా ఇగో ఇలాంటి నిబంధన ఉపయోగపడుతుంది. అంటే నిబంధనలు మంచి చేయడానికి ఏర్పాటు చేస్తే అది మరీ దాని తీవ్రతను పెంచేటట్టు కూడా అవుతున్నాయా అనేవి కూడా ప్రజల్లో ఒక ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఆర్పిఏ బిల్ 2025 ఇంతకుముందు శంకర్ స్టార్టింగ్ లోనే మీకు దీనికి సంబంధించిన అంశాలు వివరించే ప్రయత్నం చేసిండు. నేరాల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే చాలు సభ్యత్వం ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతుంది. ఈ ఆర్పిఏ బిల్ సంబంధించి ఆగస్టు 20, 2025 అమిత్ షా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిండు. అది సీఎం అయినా పిఎం అయినా ఎవరికి కూడా మినహాయింపు లేదు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మీకు ఒక ప్రశ్న, ఈ వీడియో అయిపోయేలోపు చూస్తూనే ఒక కామెంట్ చేయండి. 2014 నుంచి 2025 వరకు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేనో బీజేపీ ఎంపీనో అరెస్ట్ అయి ఒక రోజు జైల్లో ఉన్న వాళ్ళ పేరు ఏమని ఉంటే మీరు చెప్పండి. శంకర్ చాలా క్లియర్ గా చెప్పినారు. ప్రతిపక్షాల మీద ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, వాళ్ళ మీద అక్రమ కేసులు ఏమన్నా పెడుతున్నారా, ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారు, మనమంతా రోజు వార్తలలో చూస్తున్నాం. ఈ వార్తలలో చూస్తున్న నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు, 2014 నుంచి 2022 వరకు 150 మంది ప్రతిపక్ష నేతలపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసింది. ముఖ్యంగా ఈడీ ఎవరి మీద విచారణ చేసింది, ముఖ్య నేతలు ఎవరని కొందరిని చూసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, ఆప్ పార్టీ సీఎం గా ఉన్నాడు. ఈయనను అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత రాజీనామా చేయాలి, జైల్లో ఉన్నాడని చాలా ఒత్తిడి చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశాడు, కొన్ని రోజులు నడిపాడు కూడా. అయితే ఆయన మీద పెట్టిన కేసు ఏంటి? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ అనేది లిక్కర్ స్కామ్ సంబంధించిన ఒకవేళ అది జరిగితే కదా, ఏదైతే స్కామ్ అనేది జరిగినప్పుడు నేరం, అసలు దానికి సంబంధించిన ఏదైతే ఆరోపణలు చేసిరో ఆ ఆరోపణలు మాత్రమే. ఉదాహరణకి ఒకనైనా చంపితే నేరం, చంపుతా అని చెప్తే నేరం. అక్కడ మనిషి లేడు, చంపలేదు, ఎవరిని చంపుతా అని కూడా అనలేదు, కానీ ఆయనను చంపడానికి అవకాశం ఉంది, ఆయన చంపుతా అన్నారు, చంపేసారు అన్నట్టు ప్రచారం చేసింది బీజేపీ మీడియా. గురువు గారు ఉంటారట, గురువు గారు చాలా నీతులు చాలా గొప్పగా చెప్తుంటే శిష్యులు ఉన్నప్పుడు ఒక ఏనుగురికి వస్తారంట. అక్కడి నుంచి ఏనుగు రాగానే అందరు పారిపోతారంట, అందరితో పాటు గురువు గారు కూడా పారిపోతారు. పారిపోయిన సందర్భంలో మలచి కూర్చుంటే గురువు గారు మీరు చాలా జ్ఞానవంతులు శక్తివంతులు, దేనైనా కంట్రోల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అడిగినప్పుడు గురువు వచ్చి గజం విద్య పలాయనం విద్య అంటే గజము లేదు, మనం పారిపోయింది లేదు, అంత ఉట్టిదే అని చెప్పినట్టు ఒక కథ ఉంటది. అట్లనే ఈ లిక్కర్ స్కాము లేదు, నిరూపణకు రాలేదు. ఆ సందర్భంగా కరెక్ట్ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ని బెదిరిస్తేందుకు లిక్కర్ స్కామ్ పెడతామన్నా ఆయన లొంగకపోవడంతో లిక్కర్ స్కామ్ పేరుతోటి జైలుకి పంపించారు కేజ్రీవాల్. అది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత క్రమంలో మీరు రాజీనామా చేయాలి, జైల్లో ఉండి ఎట్లా పరిపాలిస్తారు అన్నప్పుడు జైలు నుంచే పరిపాలించండు కేజ్రీవాల్. తర్వాత కాలంలో ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగంగా అతిశీని సీఎం చేసిండు. తర్వాత సోరెన్ పరిస్థితి కూడా అంతే. సోరెన్ అయితే మరీ దారుణంగా 10 లక్షలకు సంబంధించిన ఆరోపణ, ఒక సీఎం స్థాయి వ్యక్తి మీద 10 లక్షలకు సంబంధించిన ఆరోపణ పెట్టి తీసుకుపోయి జైలు వేసారు. ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రచారాల్లో పాల్గొనకుండా సోరెన్ ఒక మాస్ లీడర్, జార్ఖండ్ లో గిరిజన ప్రాంతంలో చాలా మాస్ లీడర్. ఆ మాస్ లీడర్ ప్రచారంలో ఉంటే బీజేపీకి నష్టం జరుగుతుంది. ఈ జేఎంఎం ఎక్కడ ఉంది? ఇండియా కూటమిలో ఉంది. ఈ యాప్ ఎక్కడ ఉంది? ఇండియా కూటమిలో ఉంది. ఈ టీఎంసీ ఎక్కడ ఉంది? ఇండియా కూటమిలో ఉంది. సో ఇండియా కూటమిలో ఉన్న ప్రతిపక్షాల సీఎం స్థాయి వ్యక్తులను కూడా తీసుకుపోయి ఆరోపణలు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జైలులో కూర్చోబెట్టారు. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. వీళ్ళు ప్రాంతీయ పార్టీలు బతుకుతాయా? ఇప్పుడు ఒకవేళ ఆర్పిఏ అమెండ్మెంట్ చట్టం వస్తుందో అది కనుక తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీలను బతకనిస్తారా? ప్రతిపక్ష పార్టీలలో ఒక్కరో ఇద్దరో మాస్ లీడర్లు ఉంటారు. ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్ అనుకో, కేసీఆర్, ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఉండు ఏపీలో, మన తీసుకపోయి లోపల పవన్ కళ్యాణ్ ఆడ పార్టీకి. అదే విధంగా తమిళనాడులో గతంలో జగన్ పరిస్థితి కూడా అదేగా, తీసుకుపోయి చేశారు, మళ్ళీ వాళ్లకు మద్దతు ఇస్తామంటే మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు తీసుకుపోయి చేశారు, మద్దతు ఇస్తామంటే మళ్ళీ బయటకు తీసుకొచ్చారు.
ఇచ్చారు. అట్లా అదే విధంగా తమిళనాడు సీఎం ఉన్నాడు. తమిళనాడు సీఎం కూడా స్టాలిన్, అక్కడ ఆయన స్టార్ లీడర్. ఇట్లా ఒక్కరిని తీసుకుపోయి లోపల వేసేస్తే వాళ్ళ ప్రభుత్వాలని అలా పార్టీలని క్లోజ్ చేయాలి అనే కుట్ర ఇందులో ఉందని ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మరి ఈడీ సిబిఐలు గాని అస్సలు టచ్ చేయకుండా ఇంతకుముందు సుందర్ చెప్పినట్టుగా పెద్ద పెద్ద నేతలను అందరినీ సీఎం స్థాయి వాళ్ళను ఎంపీలను అందరినీ పెట్టారు కదా. మరి బీజేపీలో ఒక్కడంటే ఒక్కరన్నా ఈడీ టచ్ చేసిందా, టచ్ చేయకుండా ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రతిపక్ష పార్టీలో మెయిన్ లీడర్ గా ఉన్న వాళ్ళను మరి బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులు ఏమని, అంతకుముందు ఈడీ కేసులు పెట్టింది, సిబిఐ కేసులు పెట్టింది, విచారణ చేసిండు, జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి దీనిలోకి చేరిన తర్వాత అవి ఏమైనా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు 22 మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరిండ్రు. వీళ్ళంతా కూడా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళే. అట్లాంటి వాళ్ళు 22 మందిలో మనకు తెలిసిన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళలో సీఎం రమేష్, సుజనా చౌదరి, వాటితో పాటు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ డాన్, రాజశేఖర రెడ్డి కాలంలో కర్ణాటకలో మైనింగ్ డాన్ గా ఉన్నాడు. ఈయనను ఇంకా బీజేపీలో చేర్చుకోవడం కాదు, రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈటల రాజేందర్ ఈడీ ఇంటి మీదకి వెళ్ళింది, పెద్ద ఎత్తున చర్చ జరిగింది బీఆర్ఎస్ లో ఆయన ఉన్నప్పుడు. దాని తర్వాత బీజేపీలో చేరిన తర్వాత ఈడీ ఎక్కడ పోయిందో, కేసు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. వీళ్ళందరి మీద ఈడీలు పోయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు పోయినాయి. ఒక్కసారి బీజేపీలో దుంకితే కథం. వాషింగ్ మిషన్, వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక పాట ఉంటది. వాషింగ్ మిషన్ వేస్తే ఏమైంది, ఎన్ని మరకలు ఉన్న బట్టలైనా తెల్లగా తలతల మెరుచుకుంటే బయటకు వస్తాయి. ఈ కేసులన్నీ కొట్టుకుపోయి వీళ్ళు కూడా స్వచ్ఛమైన లీడర్లుగా బీజేపీ కండువగా కప్పుకొని అవతారం ఎత్తిన వీరులు వీళ్ళంతా. కాబట్టి ఇక్కడ శంకర్ మాట్లాడడానికి మేము మాట్లాడుతూ పోవడం కంటే గతంలోనే ఏదైతే అనేక వార్తాపత్రికల్లో స్టోరీలు వచ్చినాయో వాటికి సంబంధించిన రిఫరెన్స్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడొచ్చు మనం, బీజేపీ వాషింగ్ మిషన్ ఎంతమందిని తెల్లగా నిగనిగలాటట్టు వేసింది. కొన్ని ఉదాహరణలు మాత్రమే, అన్ని కాదు. ఉదాహరణకి అవినీతి పరులను నిందించిన వారికి టికెట్లు ఇచ్చారు. నాటి స్కామ్ మినిస్టర్లు నేడు స్టార్ క్యాంపెయినర్లని అప్పుడు ఒక వార్త వచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఎవరు ఉన్నారు, మహారాష్ట్రలో నుంచి మొదలు పెట్టుకుంటాం. అజిత్ పవార్ ఎన్సీపీలో ఉండే ఉప ముఖ్యమంత్రిగా, ఆయనను బీజేపీ తోటి చాలా బెదిరించింది. దాని తర్వాత దాంతో పొత్తు పెట్టుకున్న తర్వాత అజిత్ పవార్ స్టార్ క్యాంపెయినర్ గా మారిండు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో చేరగానే ఆయనకు సంబంధించి రాజ్యసభ సభ్యునిగా పెట్టినారు, స్టార్ క్యాంపెయినర్ గా పెట్టినారు. ఆయన ఆదర్శ కుంభకోణంలో నిందితుడు. ఆయనకు కథం బీజేపీలో చేరిండు, వాషింగ్ మిషన్ అయింది. అట్లనే మరో నేత, కాంగ్రెస్ మాజీ ఎంపీ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్. ఈయన బీజేపీలో చేరిన గంటల వ్యవధిలోని, ఇప్పుడు బీజేపీలో చేరిస్తే కొద్ది టైంలోనే ఆయనకు కురుక్షేత్ర ఎంపీ టికెట్ కూడా వచ్చేసింది. కురుక్షేత్ర ఎంపీ టికెట్ రావడంతో బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు. ఆయన మీద ఉన్న ప్రధాన నేర ఆరోపణ ఏంటంటే బొగ్గు గనుల కేటాయింపులో అక్రమంగా కేటాయించాడని చెప్పేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఈ జార్ఖండ్ లో గనుల కేటాయింపులో వచ్చిన ఆరోపణల నుంచి బయటపడడం కోసం కప్పుకునేంటనే ఆయనకు కురుక్షేత్ర యొక్క ఎంపీ టికెట్ ఇచ్చి బీజేపీ కండువ కప్పేసింది. ఆ తర్వాత ఒక్క ఈడీ గాని సిబిఐ గాని ఆయన టచ్ కూడా వేయలేదు కనీసం. అదే జరిగింది. తర్వాత గీత, ఈమె ఎవరి భార్య, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడ భార్య. ఈమె ఏం చేసింది, ఆమె మీద ఉన్న ఆరోపణ ఏంటంటే గతంలో బొగ్గు గనుల కేటాయింపులో ఆమె జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చింది. శిక్ష రుజువైంది, జైలు శిక్ష పడింది. బయటకు వచ్చిన వెంటనే బీజేపీలో చేరింది, అంతే. ఈమె కూడా వాషింగ్ పౌడర్ నిర్మా. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్ని బీజేపీలోకి చేర్చుకున్నారు. ఆయన బీజేపీలోకి చేరగానే అంతకుముందు ఆయన మీద ఉన్న ఆరోపణలన్నీ వెళ్ళిపోయినాయి, చాలా క్లీన్ చిట్ వచ్చేసింది. సో ఈడీ విచారణ నుంచి కూడా ఆయన తప్పించారు. అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ ఎవరైతే సువేందు అధికారి అనే వ్యక్తి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమైన నేతగా ఉంటే ఇప్పుడు బీజేపీ వెస్ట్ బెంగాల్ సంబంధించిన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అవినీతి ఆరోపణలు ఏంటంటే మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలలో అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి తపస్ రాయ్ మీద ఆరోపణ. శారదా స్కామ్ సంబంధించిన ఆరోపణలు సువేందు మీద ఉన్నాయి. సో ఆరోపణలు ఈడీ సిబిఐ విచారణ అవుతున్నప్పుడే బీజేపీలో చేరిండు, కథం. బీజేపీ ముఖ్య నేతగా ఎదిగిండు ఆయన. ఇప్పుడు తపస్ రాయ్ని ఈయన దొంగ
అన్నాడు. ఆయన దొంగతనం చేసి బీజేపీలోకి పోతే ముఖ్యమైన పదవి పొందాడు, ముఖ్యమైన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన తపస్రాయిని ఈయన దొంగ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చేసిండు అని చెప్పాడు. ఆ దొంగకే మళ్ళీ ఇప్పుడు బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. సో ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి దీన్ని అంటే బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 రాష్ట్ర ప్రభుత్వాలని అద్రగానంగా కూల్చేసిన చరిత్ర ఉంది. ఏ రకంగా కూల్చేసింది? ఐదర్ అందులో నుంచి ఒక షిండెని తయారు చేసి ఒక గుంపును తయారు చేసి వాళ్ళని తీసుకొచ్చింది, లేదంటే కొనుగోలు చేసింది, లేదంటే బెదిరించింది, భయపెట్టింది. ఇట్లా 2 సీట్లు గెలిచిన రాష్ట్రంలో కూడా అది అధికారంలోకి వచ్చింది. అదే విధంగా ఆ 13 రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు అరుణాచల్ ప్రదేశ్ లో 2014 శాసనసభ ఎన్నికల్లో 60 సీట్లకు గాను 42 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది, పెద్ద పార్టీగా అవతరించింది. 60లో 42 వస్తే ఏంది? 31 వస్తే చాలు కదా, 31 వస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి 42 సీట్లు గెలిచిన తర్వాత 11 స్థానాల్లోనే బీజేపీ పార్టీ గెలిచింది, కేవలం 11. 2016లో ముఖ్యమంత్రి పెమా ఖండు తో సహా 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఫిరాయించి బీజేపీ నేతృత్వంలోనే నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కు చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో చేరారు. అంటే బీజేపీ స్కెచ్ లో భాగంగా వీళ్ళందరూ పోయి అలా దొంకిరు. కథం కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలింది, బీజేపీలో కీలుబొమ్మగా ఉండే ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళందరూ తర్వాత వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు. డైరెక్ట్ బీజేపీలో చేరితే మాకు ఇబ్బంది అవుద్దాం అనుకున్నారేమో. ఫస్ట్ ఇంకో పార్టీలో చేరిరు, దాని నుంచి ఒకసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీలో చేరారు, మళ్ళీ అందరూ వచ్చు. తర్వాత బీహార్ సంబంధించి 2015లో నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ కూటమిలో చీలికలు చేసేందుకు ఎవరైతే ఈ బీజేపీ పార్టీ ప్రయత్నం చేసింది, ఆ బీహార్ లో కూడా పరబట్టి మళ్ళీ నితీష్ ను వాళ్ళ సైడ్ గుంజుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మీకు తెలిసిందే. తర్వాత మధ్యప్రదేశ్ సంబంధించిన అంశం 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు స్వతంత్రులు కలిపి మొత్తం 121 మంది సభ్యుల మద్దతు ఆయన కూడగట్టారు. అయితే జ్యోతిరాదిత్య సింధియా సహా మొత్తం 26 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు తిరుగుబాటు ప్రకటించారు. దీంతో 2020 మార్చిలో కాంగ్రెస్ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని భాజపా సర్కారు కొలువుదీరింది. ఈ సింధియా గురించి, జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ని నిలిచి బీజేపీలోకి వెళ్లడంతో కుప్పగూలి 2020లో శివరాజ్ సింగ్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు బీజేపీ. అంటే ఈడ 121 మంది ఉన్న దాన్ని ఒక గుంపునే తీసుకొచ్చి బీజేపీ సర్కారుగా ఏర్పాటు చేయడానికి చేసిన కుట్రలో భాగమే ఇది. అందుకే ఆ తర్వాత వెంటనే 2018 ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల్లోనే కేవలం భాజపా సర్కారు రావడానికి ఎట్లాంటి కుట్రలు చేసిండ్రు అనేది దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత మణిపూర్ సంబంధించి 2017లో అక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో కాంగ్రెస్ 20 మంది గెలిస్తే బీజేపీ 21 స్థానాలు మాత్రమే గెలిచింది. గవర్నర్ ను కలిసి వాస్తవం ఏంది, అతిపెద్ద పార్టీకి సంబంధించి గవర్నర్ ను పిలవాలి. ఒక రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఎవరు వస్తే వాళ్ళని గవర్నర్ పిలవాలి. కానీ వీళ్ళు గవర్నర్ల వ్యవస్థను వాడి వాళ్ళ చేతిలో గవర్నర్ ఉన్నాడని 21 స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీని అధికారం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళని పిలిచి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి గవర్నర్ అన్నాడు. ఆ తర్వాత 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో భాజపా అధికారం, అంటే ఇందులో గెలిచిన వాళ్ళని 9 మందిని బీజేపీలో చేర్చుకున్నారు. ఈ 21 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి గవర్నర్ పిలిచిన తర్వాత కూడా మీకు మద్దతు కూడగట్టుకోండి అని టైం ఇచ్చాడు. ఆ టైం లోపు ఈ 28 మందిలో నుంచి 9 మందిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఇంకా జరిగేదేముంది, మళ్ళా అంత కాషాయం. తర్వాత గోవా ఇక 2017 ఇది కూడా 40 సీట్లకు గాను కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. బీజేపీ 13 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తర్వాత ఇతర పార్టీలకు చెందిన 10 మంది సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ కూడా అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అంటే 40 స్థానాలలో 17 గెలిచిందంటే ఇక 4 స్థానాలు అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అప్పుడు బీజేపీ 13 స్థానాలు మాత్రమే ఉంది. వాళ్ళు మిగతా పార్టీలను మొత్తం కలుపుకొని ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసి అది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వీళ్ళు గవర్నమెంట్ ఏర్పడిందిగా, ఏర్పడ్డ తర్వాత ఇంకా వీళ్ళ ఒత్తిళ్లు, కేసులు, ఇబ్బందులు పెట్టడంతో అందరూ 15 మంది పోయి మళ్ళా బీజేపీ చేరారు. కాంగ్రెస్ 2018లో కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి వచ్చిన సీట్లు 104, కాంగ్రెస్ కు జేడీఎస్ కు కూటమిగా ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ కు 80 సీట్లు, 37 సీట్లు జేడీఎస్ కు వచ్చినాయి. అంటే బీజేపీ కంటే కూడా వీళ్ళు ఎక్కువనే ఉన్నారు. 117 సీట్లు అవుతాయి. దీనికి ఎంత ఉన్నాయి? 104 సీట్లు. ఈ రెండు కలిపితే ఎన్ని ఉన్నాయి? 117 సీట్లు. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం మొత్తానికి ఏర్పాటు చేసింది బీజేపీని. కొనుక్కున్నాం అనుకుంటే కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు చాలా పకడ్బందీగా పడనీయలేదు. తెలంగాణలో తీసుకొచ్చి క్యాంపులు పెట్టారు. వాళ్ళని ఒక్కరిని కూడా అటు పోనీయలేదు. ఇక చివరికి కొనుగోలు సాధ్యం కాకపోవడంతో యడ్యూరప్ప ప్రభుత్వం ఇక నేను తప్పుకుంటున్నా అని చెప్పేసి ప్రభుత్వం అసెంబ్లీలో
అసెంబ్లీలో ప్రకటించారు. విశ్వాస పరీక్ష పెట్టారు, అందులో నెగ్గలేదు, తప్పుకున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కొద్ది కాలంలోనే 2019లో కాంగ్రెస్ జేడీయూ నుంచి మళ్ళా అదే పార్టీల నుంచి ఓ 16 మందిని మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని బీజేపీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అవతల కండువాలను మార్చి యువతలకు వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళే ఉంటారు, ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భాజపా. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో కూడా 2016 మార్చిలో 9 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో అక్కడ హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ 9 మందిని కూడా బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని నుంచి ఈ మద్దతును ఉపసంహరించేటట్టు చేశారు అనేది అప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత ఎట్లా రాష్ట్రపతి పాలన విధిస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు గట్టిగా మొటికాయలేసి ప్రభుత్వాన్ని మళ్ళీ పునఃస్థాపించింది. జమ్మూ కాశ్మీర్ లో 2014లో 87 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీకి గాని అక్కడ ఉన్న పీడీపీ పార్టీకి గాని స్పష్టమైన మెజార్టీ ఏదేనికి కూడా రాలేదు. పీడీపీకి 28 సీట్లు వస్తే బీజేపీకి 25 సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి మిగతా సీట్లు వచ్చినాయి. ఇట్లాంటి సందర్భంలో ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజార్టీ రాక సందిగ్ధంలో ఉన్నారు. అప్పుడు ఏం చేశారు, పీడీపీ బీజేపీకి రెండు కూడా మతతత్వ పార్టీ నీవంటే మతతత్వ పార్టీ నీవని పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా జనంలో ఒక వాతావరణాన్ని కల్పించాయి. అట్లాంటి వాళ్ళు కూడా అధికారం కోసం పదవుల కోసం పదవికాంక్షతో ఇద్దరు ఒకటయ్యారు. ఒకటై ఏం చేశారు, బీజేపీ పీడీపీ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సీఎం అయింది. కానీ బీజేపీ కుతంత్రం ఎట్లా ఉంటది, ఏర్పాటు చేసినట్టే చేసేది, తర్వాత కుప్పగూల్చి అది అపరాండ్ అవుతుంటది. ఇక్కడ జరిగింది కూడా అదే. ఆ తర్వాత ఏం చేశారు, ఆ ప్రభుత్వాన్ని ఉపసంహరించుకున్నారు మద్దతు మెహబూబా ముఫ్తీకి. తర్వాత ప్రభుత్వం కుప్పగొలిపోయింది. ఇది వాళ్ళు చేసే కుట్ర. సో వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు మొత్తం 13 రాష్ట్రాల్లో ఇట్లా ప్రభుత్వాన్ని భయపెట్టి ఈడీలను పంపించి అరెస్టులు చేసి కొనుగోలు చేసి ఇంత అద్రగానంగా బీజేపీ సర్కారు 2025 వరకు ఇవి చేసినందుకే ప్రతిపక్షాలన్నీ బీజేపీ ఏమేం చేస్తుంది, అవసరమంటే కొంటది, బెదిరిస్తుంది. ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ కేసులు ఇవన్నీ కేసులను ప్రయోగిస్తుంది. అదే విధంగా అవసరమైతే ఎట్లయినా ఒక పార్టీలో అసంతృప్త నేతలు ఉంటారు, నాకు సీఎం కావాలనుకున్నాడో ముఖ్యమైన పోర్ట్ఫోలియో రావాలనుకున్నాడో ఉంటారు, వాళ్ళని వీల్చి అసంతృప్త నేతలతోటి తీసుకొచ్చి ఒక గుంపును తీసుకొచ్చుకొని బీజేపీలో చేర్చుకొని షిండేలను తయారు చేసి ఇట్లా మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వాలను అస్థిరపరచడం, కూల్చడం బీజేపీ అధికారంలో. అసంతృప్తి ఒకటే కాదు, వాళ్ళ చిన్న కేసు ఉంటే కూడా ఏ ఆధారాలు లేకుండా చాలా పెద్ద పెద్ద కేసులు పెడతా ఉంటారు. ఉప కేసులు చాలా మంది మీద ఎలాంటి ఆధారాలు లేకుండానే తీసుకుపోయి పెట్టారు కదా. సో ప్రజలారా, ఇది మొత్తానికి ఇట్లాంటి భయంతో బీజేపీ దీన్ని దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దాంతో పాటు ఈ క్రిమినల్ చిట్టాను కూడా ఒకసారి చూసి షార్ప్ గా దీన్ని కంప్లీట్ చేసుకుందాం. క్రిమినల్ చిట్టాల్లో ముఖ్యంగా ఎంపీలలో వీళ్ళు చెప్తున్నట్టు క్లీన్ పాలిటిక్స్ లక్ష్యం అయితే బీజేపీకి సంబంధించిన ఎంపీలే ఎక్కువ మంది క్రిమినల్ కేసులు మోస్తున్నారని, మరి ఇక్కడ బీజేపీలో మొత్తం 2019లో 380 సీట్లు గెలిస్తే దాంట్లో 139 మంది అంటే 36% మంది క్రిమినల్ కేసులు మోస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మరి క్రిమినల్ కేసులకి లేకపోతే ఇలాంటి పాలిటిక్స్ వాళ్ళు వ్యతిరేకం అయితే ఇంతమంది క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తారు? కాబట్టి ఉన్న వాళ్ళకి ఇప్పుడు జరగాల్సింది బీజేపీకి సంబంధించి ఒకటే, మొన్నటి వరకు ఎవరినైనా ప్రాంతీయ పార్టీలని మింగేయాలనే కుట్ర దీంట్లో దాగింది. ప్రాంతీయ పార్టీలు ఒక లీడర్ తోటి బాగా నడుస్తా ఉంటాయి. వాళ్ళను గనక ఇలాంటి ఆరోపణలతోటి వాళ్ళ సభ్యత్వాన్ని, గెలిచిన సభ్యత్వాన్ని రద్దు చేస్తే ప్రాంతీయ ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎందుకంటే మెయిన్ లీడర్ ఒక ఆయన పక్క జరిగితే మళ్ళా కింద నువ్వు ఉండాలా నేను ఉండాలా అని గ్రూపు తగాదాలు ఏర్పడతాయి, పార్టీలు చీలడానికి అవకాశం ఉంటది. మొత్తంగా ప్రాంతీయ పార్టీలను సున్నా చేసే కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. ఇంకోటి ఐపీసీ ప్రకారం అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత, వీటి రెండింటి ప్రకారం ఎప్పుడైనా ఏంటి ఎవరు క్రిమినల్ అంటే నేరం రుజువు అయితే క్రిమినల్. మరి నేరం రుజువు కాకుండా ఆరోపణలు, ఇప్పుడు శంకర్ పక్కన కూర్చుండు చేతిలో ఒక పెన్ను పట్టుకుంటూ అది షార్ప్ ఉంది కాబట్టి నన్ను హత్యారోపణ చేయొచ్చు, చంపడానికి వచ్చిండు అని చెప్పేసి సెక్షన్ 307 పెట్టొచ్చు. హత్య చేసినందుకు ఉద్దేశంతో వచ్చిండు అని నేను కేసు పెడతా, ఏమైతే తీసుకుపోతారు. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏం చేశారు, ఆయన తీసుకుపోయి సపరేట్ 30 రోజులు 90 రోజులు జైల్లో పెడతారు. నిజంగా మీరు ఒక ప్రజాప్రతినిధి అయితే వెంటనే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని 30 రోజులు ఉంటే. ప్రొఫెసర్ సాయిబాబా 10 సంవత్సరాల పాటు జైల్లో ఉండి నిర్దోషి అని తేలింది. మరి ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని తేలడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే భారత న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎన్ని లక్షల కేసులు, ఎన్ని వేల కేసులు
కోర్టులో పెండింగ్లలో ఉన్నాయి. ఎంతమంది ప్రతిపక్ష నేతలు పోయి జైళ్లలో ఉంటున్నారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కరుణిస్తే లేకపోతే వాళ్ళతోటి రాజీ కుదిరితే బయటకు వస్తున్నారు. ఉదాహరణకు చంద్రబాబు 2019 ఎన్నికల సందర్భంగా ఎంత తిట్టిండు మోడీని. మోడీ కంటే నియంత లేడు ఈ భారతదేశంలో అని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు జైలుకు వెళ్లి బెయిల్ కోసం వాళ్ళతోటి కలిసిండు. తర్వాత ఎక్కడ మళ్ళీ అరెస్ట్ చేస్తారో లేకపోతే ఎక్కడ ఇబ్బంది పెడతారో అని ఇంకా ఎన్ని ఇబ్బందులైనా చంద్రబాబు సహాయంతోనే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న కిక్కురు మంటలేడు. అంటే కారణం ఏంటి? 1998-99 ప్రాంతాల్లో ఎన్డీఏలో చంద్రబాబు చాలా కీలకమైన నేత, చక్రం తిప్పిన ఆయన. అప్పుడు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి 2024 వచ్చేసరికి కాలబేరానికి వచ్చిండు. కాలబేరానికి తెచ్చుకున్నది బీజేపీ. సో అందుకే ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా చూస్తున్నారు కదా ప్రజలారా, పాలిటిక్స్ 2014 నుంచి 25 వరకు మరి మీకేమనిపించింది? నిజంగా క్లీన్ పాలిటిక్స్ కోసం చేసిర్రా, ప్రభుత్వాలని పడగొడుతందుకు చేసిర్రా? మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.